పురాతన నదులు, ఎత్తైన పర్వతాలతో ఆశీర్వదించబడిన ఒక ప్రాంతంలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు. అతని హృదయం స్వచ్ఛమైనది, భక్తి గాఢమైనది, అయినా అతనిలో ఒక నిశ్శబ్ద అశాంతి ఉండేది. ప్రపంచ సౌందర్యాన్ని చూశాడు, కాని దాని అశాశ్వత స్వభావాన్ని కూడా గమనించాడు. ఆనందాలు దుఃఖాలుగా, జీవితం మట్టిగా మారడం చూసి, ఈ మార్పులన్నిటికీ అతీతమైన శాశ్వత శాంతి, సత్యం ఎక్కడా అని తరచుగా ఆలోచించేవాడు. అర్జున్ ఒక గౌరవనీయమైన ఋషి గురించి విన్నాడు. ఆయన పర్వతాలలో నివసిస్తూ ఆయన జ్ఞానం మాయతెరను ఛేదించగలదని చెప్పబడింది. జీవితంలోని లోతైన రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఆయన వద్దే తాళం ఉందని ప్రతీతి. ఆశతో నిండిన హృదయంతో, సమాధానాల కోసం తప్పించే ఆత్మతో అర్జున్ ఆయన్ను కనుగొనడానికి కఠినమైన ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నాడు. చాలా రోజుల తర్వాత అర్జున్ ప్రాచీన వృక్షాల మధ్య ఉన్న ఋషి నిరాడంబరమైన ఆశ్రమానికి చేరుకున్నాడు. యుగాల ప్రశాంతతను నింపుకున్న కళ్లతో ఆ ఋషి అతన్ని సున్నితమైన చిరునవ్వుతో పలకరించాడు. అర్జున్ సాష్టాంగ నమస్కారం చేసి తన హృదయాన్ని ఆవిష్కరించాడు. సత్యం కోసం తన తపన, అశాశ్వతత్వంతో తన పోరాటాలు, దుఃఖం నుండి విముక్తి కోసం తన కోరిక గురించి చెప్పాడు. ఋషి అపారమైన ఓపికతో విన్నాడు. అతని చూపు చెదరలేదు. అర్జున్ మాట్లాడటం ముగించగానే ఋషి కేవలం ఇలా అన్నాడు, నాయనా, సత్యం కోసం నీ దాహం ప్రశంసనీయం. కాని ముందుగా దయచేసి ఆ ప్రవాహం నుండి కొంచెం నీరు తెస్తావా? నా కుండ ఖాళీగా ఉంది, సూర్యుడు వెచ్చగా ఉన్నాడు. అర్జున్ కుండ తీసుకుని ప్రవాహం వైపు నడిచాడు. అది నింపడానికి వంగగానే ఒక వింత మగత అతన్ని ఆవరించింది. అతను ఒక సందడిగా ఉన్న గ్రామంలో ఉన్నట్లు కనుగొన్నాడు. అక్కడ ఒక అందమైన యువతిని కలిశాడు. గాఢంగా ప్రేమలో పడ్డాడు. వివాహం చేసుకున్నాడు. పిల్లలను పెంచాడు. కుటుంబ ఆనందాలను, జీవనోపాధి పోరాటాలను, ఋతువుల మార్పులను అనుభవించాడు. ఒక పూర్తి జీవితం ఉత్కంఠభరితమైన స్పష్టతతో, భావోద్వేగంతో ఆవిష్కృతమైంది. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన తుఫాను వచ్చింది. ఒక పెద్ద వరద గ్రామాన్ని ముంచెత్తి అర్జున్ ప్రేమించిన ప్రతిదాన్ని కొట్టుకుపోయింది. అతను ఆవేదనతో అరిచాడు. తన ప్రియమైన వారి కోసం చేయి చాచాడు, కాని వారు లేరు. ఆ షాక్ అపారం, దుఃఖం భరించలేనిది. ఒక నిట్టూర్పుతో అర్జున్ మేల్కొన్నాడు. చెమటతో తడిసిపోయి, మట్టికుండ ఇంకా అతని చేతిలో ఖాళీగా ఉంది. ప్రవాహం అతని ముందు ప్రశాంతంగా ప్రవహిస్తోంది. వణుకుతూ అర్జున్ ఋషి వద్దకు తిరిగి వచ్చాడు. ఖాళీ కుండ ఇంకా అతని చేతిలో ఉంది. అతను తన మొత్తం జీవితాన్ని వివరించాడు. ప్రేమ, ఆనందం, వినాశకరమైన నష్టం, దశాబ్దాలుగా అనిపించినదంతా ప్రవాహం వద్ద కేవలం కొన్ని క్షణాలే జరిగింది. అతని స్వరం ఆశ్చర్యంతో, దుఃఖంతో నిండిపోయింది. ఋషి విన్నాడు. అతని కళ్ళు కరుణతో నిండి ఉన్నాయి. నా ప్రియమైన బిడ్డా, అతను మెల్లగా అన్నాడు, నీవు అనుభవించినది మాయ యొక్క ఒక చిన్న చూపు మాత్రమే, ఈ ప్రపంచం యొక్క వస్త్రాన్ని అల్లే గొప్ప భ్రమ. దాని ఆనందాలు, దుఃఖాలు, జననాలు, మరణాలు అన్నీ అశాశ్వతమైన నాటకాలు మాత్రమే. అవి చాలా నిజంగా అనిపిస్తాయి, కాని అవి అంతిమ వాస్తవం కాదు. నిజమైన శాంతి ఈ నిరంతరం మారుతున్న నాటకానికి అతీతంగా, నీలోని శాశ్వతమైన, మారనటువంటి ఆత్మలో ఉంది. వారి మధ్య ఒక లోతైన నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ తన మనస్సు నుండి ఒక తెర తొలగిపోయినట్లు భావించాడు. తన కోల్పోయిన జీవితం యొక్క దుఃఖం కరిగిపోయింది. దాని స్థానంలో అపారమైన స్పష్టత, శాంతి వచ్చాయి. తాను భయపడిన అశాశ్వతత్వం కేవలం మాయ స్వభావం అని, తన నిజమైన ఆత్మ అంటరానిది, శాశ్వతమైనది అని అతను అర్థం చేసుకున్నాడు. అతను లోతుగా నమస్కరించాడు. అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ విముక్తినిచ్చే జ్ఞానంతో జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సనాతన సందేశం. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ నశించదు. ఇదే శాశ్వత సత్యం.